మొన్న ఏదైతే తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళు ఖైబర్ పఖ్తూన్వాలో పాకిస్తాన్ సైన్యాన్ని పేల్చేశారు కదా, ఆత్మాహుతి చేసుకున్నారు కదా. దాని వెనకాల ఉన్న విషయం తెలిసి ఇప్పుడు పాకిస్తాన్ విస్తుపోతోంది. పాకిస్తాన్ తెర వెనక నడిపించినటువంటి మంత్రాంగం సుదీర్ఘకాలం పాటు తాలిబాన్లను తన దేశంలో షెల్టర్ ఇచ్చి అమెరికా చేతన దాడులు అక్కడ జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళందరూ పాకిస్తాన్లో తలదాచుకోవాల్సి వచ్చింది. అమెరికా తను వెనక్కి వెళ్ళిపోతాననగానే ఈ పాకిస్తాన్లో ఉన్న తాలిబాన్లందరినీ కూడా పాకిస్తానే ఆయుధాలు ఇచ్చి, పాకిస్తానే జీపులు కూడా ఇచ్చి పంపించింది. దాంతో అమెరికా అర్థాంతరంగా అనేక మందిని వదిలేసి వెళ్ళిపోవాల్సి వచ్చింది. లేకపోతే ఆయుధాలు కూడా తీసుకుని వెళ్ళిపోయేది. అమెరికాని దెబ్బతీసి అక్కడ అమెరికా వాడు వదిలేసిన ఆయుధాలు తను తీసుకుందామని పాకిస్తాన్ అనుకుంటే, ఆ ఆయుధాలని తమ చెప్పు చేతుల్లో పెట్టుకున్నారు, ఆ వాహనాలను తమ చెప్పు చేతుల్లో పెట్టుకున్నారు తాలిబాన్. ఇప్పుడు అదే వాహనంతోనే ఈ సూసైడ్ బాంబు జరిగింది. మిస్సైళ్లు వేసినా, డ్రోన్లతో దాడులు చేసినా, తుపాకులతో కాల్చినా పేలనటువంటి ఒక వాహనంతో వాళ్ళు వచ్చారు. హుమ్వీ ఆర్మర్డ్ వెహికల్. అది ఓ పక్కన దానికేమీ కాకుండా చూసుకోవడంతో పాటు మిగతా వాళ్ళని కాల్చుకుంటూ వెళ్తారు. దాని చుట్టూతా కూడా మిషన్ గన్స్ అయన్నీ ఉంటాయి. అట్లాగే మీద పడే డ్రోన్స్‌ని వాటన్నిటి కూడా దెబ్బతీస్తది. దాని ద్వారా వచ్చి అటాక్ చేశారు. ఏదైతే బాలా ముర్గబ్ ఎయిర్ బేస్ ధ్వంసం జరిగిందో, పాకిస్తాన్‌కి సంబంధించినటువంటి ఎయిర్ బేస్ ధ్వంసం, అది దీంతోనే చేశారన్నటువంటిది తేలింది ఇప్పుడు తాజాగా.